బ్రో గన్సేవి బ్రో గన్సేవి బ్రో గన్సేవి అన్నా ఒకసారి లేకనా ఫోన్ తడిసిపోతుంది. అన్నా పృథ్వీ అన్న స్ట్రైట్ అన్నా ఎలా ఉంది అన్న బిగ్ బాస్ ఎలా ఉంది? క్రేజీ 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 మీకెలా ఎంజాయ్ చేసినట్టున్నారు అన్న? సీజన్ 8 లో మీ ఏవి నెక్స్ట్ లెవెల్ అన్న. సీజన్ 8 లో మీ ఏవి నెక్స్ట్ లెవెల్. ఏవి అదిరిపోయింది. మీరు సీజన్ 8 లో ఒక హీరో హీరో డాన్ హీరో షేర్ కబాయ్ షేర్ అన్నా లుక్ అదిరిపోయిందన్న. అన్నా విష్ణుప్రియ ఎలా ఉందన్నా? అన్నా నిఖిల్ కోసం ఒక మాట చెప్పనా? అన్నా నిఖిల్ కోసం ఒక మాట. ఐ లవ్ నిఖిల్. అన్నా విష్ణుప్రియ అన్న ఐ లవ్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్. హూ ఇస్ దట్ ఫ్రెండ్ అన్న? హూ ఇస్ దట్ ఫ్రెండ్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ అరే ఒక్కడే ఇచ్చారండి అన్న రెండు. గ్యాప్ ఇస్తే సారీ హైలైట్ ఉంటుంది ఏముంటది भाई तू सेंटर पे आना, तू सेंटर पे ओके సూపర్ ఏం చెప్పినా తక్కువనే. ఐ లవ్ దెమ్ ఫర్ ఎవర్ దాన్ని నేను లైఫ్ లో గుర్తుపెట్టుకుంటా. లైఫ్ లో చాలా నేర్చుకున్నా, అంటే బిగ్ బాస్ వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ ని టీచర్ అని చెప్తే టీచర్ అని చెప్పొచ్చు బిగ్ బాస్. తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే, ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్ కి నేను 13 వీక్స్ వచ్చాను అనేది నాకు షాకింగ్ గా ఉంది. ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని 13 వీక్స్ తీసుకొచ్చారు. అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ. అడుగురిగా పద అయిపోయిందా? నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది. సో అది కంటిన్యూ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది. నబీల్ ఎలా ఆడుతున్నారు? నబీల్ నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో. షేర్ నబీల్ ఎలా ఆడుతున్నారు? నబీల్ సూపర్ ఆడుతున్నారు బ్రో. నబీల్ షేర్ లాగా ఆడుతున్నారు. కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది. అఫ్ కోర్స్ టాప్ 5 లో ఉంటారు. ఐ విష్ గుడ్ ఫర్ నబీల్. అండ్ కొంచెం నబీల్ యాక్చువల్లీ అన్న ముందు ఫోన్ అన్న కొంచెం విష్ణు ఉంటుంది. కొద్దిగా అందరిని మిస్ అవుతుంది బిగ్ బాస్ ఇంటి. అంటే విష్ణుప్రియ మీకు స్పెషల్ కదన్నా? అందరు స్పెషల్. నిఖిల్, విష్ణు, యష్మి, సోనియా, ఇంకెవరు అన్న సోనియా పేరు చెప్పకుంటే పక్కన కొట్టేస్తా అని చెప్తున్నారా? లేదు, నా సోనియా గారు, నేను, నిఖిల్ స్టార్టింగ్
స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ గా ఉన్నాం. హాయ్ చెప్తున్నారు సోనియా గారు. ఎక్కడ ఉన్నారు? అక్కడ. హాయ్ హాయ్ హాయ్. పంపించండి సార్. శేఖర్ భాష జోవియల్ పర్సన్. కొన్ని టైంలో ఇరిటేట్ అయ్యేది, ఎందుకంటే సీరియస్ గా ఏమైనా గొడవ పడుతుంటే దాంట్లో ఒక జోక్ చెప్పేవారు, అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు, అండ్ వెరీ జోవియల్ పర్సన్. ఐ లైక్ ఇట్. తేజకి రీజన్ చెప్పమంటే నెక్స్ట్ నామినేషన్ పాలిటిక్స్ చెప్తున్నారు కదా, ఎప్పుడైనా చెప్తారు పవిత్ర బయట. తేజకా? తేజక్ నామినేషన్ పాయింట్ ఒక మినిట్ గుర్తు చేసుకుంటా, అది ఏంటని. అది నేను కంప్లీట్ లో రాసిన కదా, లైక్ యాజ్ ఎ ప్లేయర్ నువ్వు మంచిగానే ఉన్నావు, బట్ ఇట్స్ హానెస్ట్ గా లేవు అంట. అంటే నీకు తెలుసు నువ్వు మిస్టేక్ చేసావని, బట్ అయినా కూడా నువ్వు కొంచెం అబద్ధంలో కవరప్ చేసుకుంటావు. అదే నామినేషన్ పాయింట్ అదే, బట్ యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ వెరీ గుడ్. బిగ్ బాస్ ఒక తెలివి ఉన్నవాడు ప్లేయర్, మైండ్ గేమ్ మంచిగా ఆడతారు అనిపించిందే తేజన్ చూసి యాక్చువల్లీ నేర్చుకున్నా బిగ్ బాస్ లో. ఓన్లీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. విష్ణు మరి మైసూరు తీసుకెళ్తున్నారు, మీరు డిస్కషన్ చేస్తున్నారు కదా. మైసూరు నిఖిల్ మీరు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు కదా తీసుకెళ్దామని. వస్తారంటే ఖండితం తీసుకెళ్తారు. అనా ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు, అది నిజమా అబద్ధం? నాకైతే ఏం అనిపించలేదు, చాలా ట్రోల్స్ వచ్చింది. అంటే గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా, ఎలిమినేట్ అయినా కూడా సండే టాస్క్ అప్పుడు పెట్టారు. సండే టాస్క్ లో గ్యాప్ లో మీరు సేవ్ అయ్యారని చెప్పి గ్యాప్ లో ఇలాంటి చాలా జరిగి ఉంటాయి. చాలా జరుగుతాయి. గుర్తులేదు నాకు. ఇది ఒక్కటే గుర్తులేదా మీకు? అబ్బా అలాంటి చాలా అయినాయండి. అవి చాలా తప్పు అయింది కదా అది. చాలా తప్పు. ఎంతసేపు ఉంటా ఉండాలి విష్ణుప్రియ ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది. అంటే నాకు దగ్గరగా ఉంది, పుష్ చేయడానికి ఈజీ. చేయొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళారు, తర్వాత విష్ణు పుష్ చేశారు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, చేతి నష్టం